హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఈ రోజు మన కిచెన్ లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మెంతికూర టమాటా అన్నమాట. చాలా టేస్ట్ తో క్విక్ గా ఎలా చేసుకోవాలో అనేది నేను ఈ రోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. మరి వీడియోని పూర్తిగా చూసేయండి. మరి మెంతికూర కట్ల చిన్నగా ఉంటాయి కదా, అందుకు నేను 7 తీసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. చాలా మంది మెంతికూర చేదు ఉంటుందని చెప్పి బాగా రుద్ది కడిగేస్తుంటారు. అలా కడగకుండా నార్మల్ గానే ఈ విధంగా 2 టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని అందులోనే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి. నాన్ స్టిక్ కాకుండా ఈ విధంగా ఐరన్ ప్యాన్స్ లో చేసుకోండి. అప్పుడే కర్రీస్ కూడా చాలా బాగుంటాయి, మన హెల్తీ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని అలాగే చీల్చిన పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోండి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం దూరంగా వేయించే వరకు ఒక 5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు మంచిగా వేగినప్పుడు మనకి మంచి గ్రేవీ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా వేయిన తర్వాత ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా అందులో వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్న మెంతికూర ఉంది కదా, అందులో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తాన్ని అందులో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటైనా మెంతికూరని బాగా మగ్గనివ్వండి. మెంతికూర బాగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలన్నమాట. అందుకని ఒక 10 నిమిషాల పాటైనా బాగా మగ్గించుకొనివ్వండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మగ్గాలన్నమాట. ఇప్పుడు అందులోనే పాకేజ్ టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకోండి. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత కలుపుకుండానే మూత పెట్టేసుకోండి. అప్పుడే టమాటాలు మెత్తగా మగ్గుతాయి అనమాట. అందుకని కలుపుకుండానే మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు అలా వదిలేయండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలిపేసుకోవాలన్నమాట. అందుకని ఒక 5-6 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. అసలు కింద మెంతికూర కదా, లేదంటే అడుగు పట్టేస్తుంది. అందుకని మధ్యలో ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం టమాటాలు మెత్తగా మగ్గాయో లేదో అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా మగ్గాయన్నమాట. మీకు ఇంకొంచెం టమాటాలు ఏమైనా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే స్మాష్ అయితే కొంచెం స్మాష్ చేసుకోండి, అప్పుడు మెత్తబడతాయి. ఇప్పుడు అందులోనే 2 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని అందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కారం కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తే ఈ టైంలో ఉప్పు కొంచెం లేదంటే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను తీసుకున్న ఉప్పు కారం మొత్తం కరెక్ట్గా సరిపోయింది, అందుకని నేను ఏమి యాడ్ చేయడం లేదు. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. అప్పుడు కారంలోంచి పచ్చివాసన అనేది పూర్తిగా పోతుంది అనమాట. అందుకని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం లేట్. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. అయితే ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అనమాట, అంత సింపుల్ ప్రాసెస్. మరి ఇంకా ఇలాంటి మోర్ సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.